శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చు కానీ ఉంచుకుని ఏం చేయాలో తెలియాలి. ఎందుకంటే మంత్రం యంత్రం ఈ రెండిటికి అనుబంధం ఉంటుంది. అమ్మవారి యంత్రాలు ఎన్నో ఉన్నాయి. కాళీ యంత్రం ఉంది, లలితా యంత్రం ఉంది, ఎన్నో యంత్రాలు ఉన్నాయి. కానీ ఆ యంత్రాన్ని ఉపాసించాలి అంటే దాని మంత్రం ఏంటో తెలియాలి, దాని తంత్రం ఏంటో తెలియాలి. అందుకే మంత్రం, యంత్రం, తంత్రం ఈ మూడింటికి ఒకదానికి సంబంధం ఉన్నది. తంత్రం అంటే ఏమిటో కాదు, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ నాలెడ్జ్ అని అర్థం. ఆ దేవత ఏమిటి, ఆ దేవత మంత్రం ఏమిటి, వాటి పరివార దేవతలు ఎవరు, ఈ చక్రంలో ఏ ఆవరణలో ఎవరుంటారు, ఇవి తెలుసుకుని వాళ్ళని ఆరాధించవలసిన పద్ధతి ఏమిటో గ్రహించి అప్పుడు ఆరాధించాలి. అలా ఆరాధించగలిగే జ్ఞానం ఉంటేనే శ్రీచక్రం ఇంట్లో ఉండాలి. అప్పుడు సద్గురువుని ఆశ్రయించి ఆ పద్ధతులు తెలుసుకుని ఆ ప్రకారంగా ఆరాధించేటప్పుడు తప్పకుండా శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చు. ఇది అమ్మవారి స్వరూపమే. అయితే అమ్మవారు కేవలం శ్రీచక్రం అనే కాదు, అనేక రూపాలతో ఉంటుంది. కానీ శ్రీచక్ర ఆరాధన చేస్తే మాత్రం దాని పద్ధతి తెలిసి అప్పుడు ఆరాధించితే ఇంట్లో ఉండి చక్కగా ఆరాధించుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉంచుకున్నంత మాత్రం లాభం లేదు. యంత్రం అంటూ ఉంటే ఆరాధన అంటూ జరగాలి, పద్ధతి తెలిసి ఆరాధన చేయాలి.